రాష్ట్రంలో వైసీపీకి భారీ షాక్ తగులుతుంది. ఇప్పటికే చూసుకుంటే పలు మున్సిపాలిటీలని కూటమి ప్రభుత్వం సొంతం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా చూసుకుంటే విశాఖపట్నం కూడా కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకునేటట్లయితే సర్వసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఓటింగ్ కావడంతో అవిశ్వాసంపై ఓటింగ్ ఈరోజే కావడంతో సర్వత్రా ఆసక్తిగా ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికే చూసుకుంటే ఆల్రెడీ ఇప్పటికే కూటమి ప్రభుత్వం వైపు అయితే మాత్రం 20 మంది కౌన్సిలర్లతో మాత్రం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇదే క్రమంలోనే అసలు అక్కడ సావు మురళీకృష్ణ పరిస్థితి ఏంటి, ఈరోజు ప్రజెంట్ ఉన్నటువంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్తున్నారనే మరిన్ని విశేషాలు మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనాలిసిస్ట్ అయినటువంటి కోర్మనాథ్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ఈ రాజకీయాన్ని ఎలా చూడాలి, చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే వైసీపీకి అయితే భారీ షాక్ తగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్నటి వరకు చూసుకుంటే పలు మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకున్నది. ఈరోజు చూసుకుంటే బొబ్బిలి నియోజకవర్గాన్ని ఉన్నటువంటి బొబ్బిలి మున్సిపాలిటీని కూడా ఈరోజు కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని అంతా ఎలా చూడాలి? అది బొబ్బిలి అవ్వచ్చు, లేదా నిన్న విశాఖ నగరపాలక సంస్థ అవ్వచ్చు, లేకపోతే మొన్నటి విజయనగర నగరపాలక సంస్థ అవ్వచ్చు, రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్ అవనివ్వండి, లేకపోతే మున్సిపాలిటీలు అవనివ్వండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అయితే ఏ ప్రయత్నం అయితే చేసిందో తెలుగుదేశం తాలూకా ఆ స్థానిక సంస్థలన్నింటినీ కైవసం చేసుకోవడం, అదే పని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా చేస్తుంది. ఎందుకంటే 8 నెలలు కూడా లేదు దాని పదవీ కాలం. నిన్నను విశాఖ నగరపేటను హస్తగతం చేసుకున్న పేపర్లు వచ్చింది. అలాగే మన విజయనగరం కూడా అయితే ఎక్కువ మంది కౌన్సిలర్స్ అందరూ వైసీపీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మార్పు అనేటువంటి జరగలేదు. బొబ్బుల్లో జరిగే పరిస్థితి కూడా అక్కడ మరి 20 మందిని వాళ్ళు లాగేశారంటే అక్కడ అదే అనైతికమే. ఎందుకంటే ఒకసారి ఒక పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి ప్రతినిధుల్ని మళ్ళీ వాళ్ళు చేజిక్కించుకొని ఆ పదవిని అక్కడ మున్సిపల్ కౌన్సిలర్ అవనివ్వండి, ఇక్కడ నగరపాలక మేయర్ అవనివ్వండి తీసుకోవడం అనేటువంటిది అనైతికం. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చారు. 5 ఏళ్ళ వరకు ఓటు ద్వారా వచ్చింది. ఇదేమో రహస్య పద్ధతిలో వచ్చింది కాదు. ప్రజలు ఓట్లు వేశారు, కౌన్సిలర్ కానీ మేయర్ కానీ ఏదైనా కానీ. దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ వచ్చినా దాన్ని మళ్ళీ తిరిగి మార్చి తమ చేతుల్లోకి అధికారాలు చెక్కించుకోవడం అనేటువంటిది గత ప్రభుత్వంలో జరిగింది. మేము అలాంటివి చేయము, అనైతికం చేయము, మేము మాది నికార్స్ అయినటువంటి రాజకీయాలు అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా అదే పని చేస్తున్నాయి. ఇంకా 8 నెలలు ఉంది, దానికి అంత అవసరం లేదు, మార్చవలసిన అవసరం లేదు. అసలు ఆల్రెడీ నిధులు కట్ చేస్తారు. ఈ యొక్క ప్రభుత్వం అధికార పక్షము ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం ఉన్నటువంటి మున్సిపాలిటీ అనేది ఆటోమేటిక్గా ప్రభుత్వాలకు నిధులు కట్ చేస్తాయి చాలు. కానీ ఇప్పుడు ఆ పదవిని చేజిక్కించుకొని 8 నెలలు ఏం చేస్తారు? కానీ అనైతికం ఇది కూడా. రాజకీయాల్లో జరుగుతున్నటువంటి అనైతిక గత ప్రభుత్వంలో లేనటువంటివి మేము చేయిస్తాం. పారదర్శకంగా ఉంటున్నటువంటి ప్రభుత్వం ఈరోజు అన్ని మున్సిపాలిటీలు, అన్ని నగరపాలక దీనిలో కూడా జోక్యం కల్పించుకొని ఆ నయానో భయానో చేజిక్కించుకుంటారు. ఇది అది రాజకీయం అవుతుంది తప్పించి రాజనీతి అవ్వదు అనేటువంటి నా అభిప్రాయం. అంటే మీరు చెప్పండి, ఈరోజు చూసుకుంటే ఏదేమైనా సరే మేమైతే మున్సిపాలిటీల్లో మా పార్టీని బలోపేతం చేసుకుంటున్నామంటూ ఈరోజు కూటమి నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఇది అప్రజాస్వామిక విధానం సార్. వీరు అధికారంలోకి వచ్చి మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి వస్తే అది ఎలా ఉండాలి? ప్రజలకు సహాయకరంగా ఉండాలి, ప్రజలకు మేలు చేసి మీరు బలపడండి. అంతే తప్ప కుట్రలు, కుయుక్తులు, అవినీతితోని అరాజక శక్తుల్ని కూడదీసుకొని పత్రికా రంగాన్ని, మీడియాని వాళ్ళని అదుపులో ఉంచుకొని చేయడం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతుల్లో ప్రజలకు మేలు చేయండి. ప్రజలు ఈ రోజుకి కూడా దేశంలో ప్రాథమిక సమస్యలు కూడా ఈ దేశంలో పరిష్కారం కాలేదు. తిండి, బట్ట, గుడ్డ, గూడు, అలాగే ఉద్యోగం, ఉపాధి, ఇలాంటి సమస్యల్లో ఏ ఒక్క సమస్య కూడా ఈ దేశంలో పరిష్కారం కాలేదంటే దేశానికి స్వాతంత్రం త్యాగాలు అన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు కావా? ఈరోజు ప్రజలు ఎవరైతే సంపద సృష్టిస్తున్నారో ఆ సంపద సృష్టికర్తలు శ్రమజీవులు. మరి సంపద ఎవరి చేతిలోకి వెళ్తుంది? సంపన్న వర్గాల చేతిలోకి వెళ్తుంది. ఇది మోసం కదా? సంపద శ్రమకు పడకుండా సంపద వచ్చే పరిస్థితే లేదు. మరి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు నోట్లో మట్టి కొట్టి సంపదని కైవసం చేసే వాళ్ళందరికీ రాజకీయ నాయకులు అనాలా, దొంగలు అనాలా? అలాగే ఈరోజు వాళ్ళు పోషిస్తున్న అంబానీ, అదానీల్ని ఈ సంపద అంతా కూడబెడుతున్న వాళ్ళందరినీ ఏమని పిల్లాలో మాకైతే అర్థం కావటం లేదు.
ఈరోజు దేశంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి వసతులు ఎవరికి ఏ మేరకు అందాయని దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి మేము అందరికీ మేలు చేస్తున్నాం, పెద్ద పెద్ద ఘనకార్యాలు చేశామని చెప్తున్నారు. అప్పుడు సూచించిన పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, అలాగే ప్రాజెక్టులు పని కూడా ఇప్పుడు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు కూడాను అక్కడ ఏదో చేస్తాం, మేము రాజధాని పూర్తిగా అభివృద్ధి చేసేస్తాం. ఏం చేస్తారు రాజధాని అభివృద్ధి? రాజధాని అభివృద్ధి అంటే బిల్డింగ్లు కట్టడమా? అంటే ఈరోజు దీనికి సంబంధించిందే కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ బొబ్బిలి నియోజకవర్గంలో వీళ్ళు బొబ్బిలికి సంబంధించిన మున్సిపాలిటీ ఈరోజు పూర్తిగా టీడీపీ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అంతా కూడా కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి నాయకులు ఈరోజు అంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఆ వైసీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దీని కారణం చేత ఈరోజు అవిశ్వాసానికి కూడా ఎక్కువగా తావు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకు ఇలా జరుగుతుంది? మరి బేబీ రాజకీయాలు మీ అందరికీ తెలిసినవే. మరి బొబ్బులంటే మొదటి నుండి కూడా రాచరిక వ్యవస్థకే పుట్టినది. ఈ విజయనగరం జిల్లాయే దానికి ప్రతినిధి కాదు. ఈ జిల్లా మొత్తం ఈ జిల్లాలో 12 మంది రాజులు పరిపాలించారు ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఆ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. రాచరిక వ్యవస్థ అంతా కూడా ఫ్యూడల్ వ్యవస్థ తాలూకు లక్షణం అది. ఫ్యూడల్ వ్యవస్థ అంటే ఇతరులను ఎదగకుండా తొక్కుబెట్టి అణిచేయడం తప్ప వాళ్ళని బయటకు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. అదే వరవల్లో ఇప్పుడు కూడా వాళ్ళు సాగుతున్నారు తప్ప ప్రజలకు మేలు చేసి వాళ్ళ జీవితాలు బాగు చేసే పరిస్థితిలో ఎక్కడ కనపడటం లేదు. కూటమి ప్రభుత్వంలో 3 రాజకీయ పార్టీలు పనిచేస్తున్నప్పుడు కూడా ఎవరికి సౌఖ్యం లభించింది అనేది మనం ఆలోచించవలసిన పరిస్థితి. ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది ఎవరు పట్టించుకోవటం లేదు. నిరుద్యోగం, దరిద్రం, ఆరోగ్యం ఇవన్నీ కూడా మా ఎండమావిల్లాగా కనబడుతున్నాయి తప్ప అదిగో ఇదిగో అదిగో అది చేస్తాం ఇది చేస్తామనే తప్ప వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రాజకీయాల్లో ఉన్నారు తప్ప అధికారం సుస్థిరం చేసుకోవడానికి తప్ప గతంలో ఒక ఉన్నతమైనటువంటి దేశం కోసం ప్రజల కోసం రాజకీయాలు చేసేవాళ్ళు ఉండేవారు. సంజీవ్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడాను వాళ్ళు సంపాదించి పోగేసుకునే కాకుండా ప్రజల కోసం త్యాగం చేసి ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితులు కూడా రాజకీయాలు చేశారు. అలాంటి రాజకీయ విజ్ఞత ఈరోజు ఎవ్వరికీ కూడా కనపడటం లేదు. అది మా అభిప్రాయం సార్. ఎలాంటి రాజకీయాలు రావాలి, అలాంటి రాజకీయాలను ప్రజలు ఆదరిస్తారు. కానీ అట్లాంటి రాజకీయాలు కానీ కోసం ఎండమావులు ఎదురు చూడాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంది. డబ్బు కోసం, దీనికోసం, పరపతి కోసం రాజకీయాలు తప్ప వాళ్ళు ఆర్జించినటువంటి దొంగ సొమ్ముని నిల్వ చేసుకోవడానికి, అది పబ్లిసిటీ కాకుండా తప్పించుకోవడానికి, ప్రభుత్వ దృష్టిలో పడకుండా ఉండడానికి రాజకీయాలు ఉన్నాయి తప్ప ఈరోజు తలకు మించిన జాగా అశోక్ గజపతి, బొబ్బిలి వీళ్ళందరికీ భూములు గీములు చూస్తే అలా ఎప్పుడో భూమిని ప్రజలు పంచాలి. అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా అది లేదంటే ఈ రాజకీయాలు వాళ్ళని కాపాడుతూ ఉన్నాయి. వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ సంపదని కాపాడుకోవడానికే రాజకీయాలు తప్ప ఈరోజు రాజకీయాలు అనేవి ప్రజల కోసం, సామాన్యుల కోసం, దేశం కోసం రాజకీయాలు నడిపేటువంటి ఒక సంస్కృతి అనేది మన దేశంలో ఏర్పడవలసిన అవసరం ఉన్నది. ఇందులో విజ్ఞులు, మేధావులు అందరూ కూడా సహకరిస్తే అది కొద్ది దూరంలోనే ఉందనేసి మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి చూసాం కదా. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే అవిశ్వాసం అయితే జరుగుతున్నటువంటి బొబ్బిలి ఈ మున్సిపాలిటీ సంబంధించినదైతే మాత్రం చాలా ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇంతవరకు కూడా 31 మంది కౌన్సిలర్లతో ఉన్నటువంటి బొబ్బిలి మున్సిపాలిటీలో ఈరోజు 20 మందితో ఈరోజు టీడీపీ వర్గానికి చెందినటువంటి వైపు అయితే మాత్రం వెళ్తున్న పరిస్థితి కనిపించింది. వీళ్ళంతా కూడా ఇప్పటికే అవిశ్వాసం అయితే పెట్టిన పరిస్థితి కనిపించింది. ఈరోజు చివరి రోజు కావడంతో ఈరోజు అయితే ఖచ్చితంగా కూటమి నాయకులతో పైచేయి అవుతుందని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కూటమి ఈరోజు బొబ్బిలి మున్సిపాలిటీని అయితే ఖచ్చితంగా కైవసం చేసుకుంటుందంటూ మరొకవైపు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి పరిణామాలు కూడా ఏదైతే చూసుకుంటే రాజకీయం అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, స్వలాభంగా ఉండకూడదని కూడా పలువురు విశ్లేషకులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం బొబ్బిలిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, స్టార్ టీవీ, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.